మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రం ఏం చేసిందంటూ అందరూ మాట్లాడుతున్నారని, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి వస్తే ఈ 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చూపిస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు రాష్ట్రం నుంచి ₹1 కూడా ఇవ్వలేదని మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా కలిసి వస్తారా, విడివిడిగా వస్తారా? రండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో ఈ 10 సంవత్సరాలుగా ప్రతి విషయంలో కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు కేసీఆర్ గాని, ఈ 14 నెలలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని ₹1 ఇచ్చారని మోకాలకు అడుగుతా ఉన్నాం. గ్రామ పంచాయతీలకు వీధి లైట్ల కోసం గాని, గ్రామ పంచాయతీలకు మంచినీటి సౌకర్యం కోసం గాని, గ్రామ పంచాయతీల పారిశుభ్యం కోసం గాని, గ్రామ పంచాయతీల ఇంటర్నల్ రోడ్స్ కోసం గాని, గ్రామ పంచాయతీల పారిశుద్ధ కార్మికుల జీతాల కోసం గాని, గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికలు నిర్మాణం కోసం గాని, గ్రామాలలో రైతు వేదికల నిర్మాణం కోసం గాని ఖర్చు పెట్టింది, ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే మనం వస్తున్నాం. ఏ ఒక్క గ్రామం కూడా, ఏ ఒక్క గ్రామ పంచాయతీ కూడా మరి మిగలకుండా అన్ని గ్రామాలకు డబ్బులు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం. డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సాహానికి బ్యాంకర్లు ముందుకు